వాస్తవానికి ఆదర్శం, నిజానికి నిదర్శనం. మీ QNN న్యూస్ ఛానల్. గత 3 రోజులు పట్టి ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షానికి రైతు అయితే పూర్తిగా దెబ్బతిన్నాడని చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణగా ఇప్పుడు మనం నించున్న ప్రదేశాన్ని చూడవచ్చు. గత 3 రోజులు కురుస్తున్నటువంటి వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వరికి సంబంధించినటువంటి పొలాలు ఎన్ని ఉన్నాయో కూడా పూర్తిగా నీట ములిగి చూడండి. ముఖ్యంగా మొత్తం అన్ని కూడా ఎండి తడిసిపోయిన పరిస్థితిలో ఉన్నాయి. ఇవి కూడా ఈ ధాన్యం కూడా ఎందుకు పనికిరావు. దీని విషయం మీద మనం ఈరోజు మాట్లాడడానికి విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం దానికి సమీపాన ఉన్నటువంటి వీరభద్రపేట నరపాం గ్రామానికి సంబంధించినటువంటి వీరభద్రపురం నరపాం దానికి సంబంధించినటువంటి ఏదైతే పెద్ద చెరువు అలాగే ఎద్దుల పైడితో జరిగినటువంటి ఎద్దుల చెరువు దగ్గర మనం ఉన్నాం. ఈ విస్తీర్ణం సుమారు ఒక 50 నుంచి 70 ఎకరాల వరకు ఉంటుంది. ఇదైతే పూర్తిగా నీట ములిగిందని మనమైతే ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఆ విషయం మీద స్పందించడానికి ఇక్కడ మనకు సంబంధించినటువంటి కురుపోలు పైడిరాజు గారు ఒక రైతు ఉన్నారు. అతను ఏ విధంగా ఈ అకాల వర్షానికి నష్టపోయాడో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ పైడిరాజు గారు చెప్పండి, ఈ అకాల వర్షానికి మీరు ఏ విధంగా ఈ నష్టాన్ని చవి చూశారు? నష్టాన్ని చూసానంటే కోసేసిన తర్వాత 3వ రోజు వర్షం ఎక్కడ కాలిపోతా ఇదంతా మొత్తం కొట్టుపోయింది. కుప్పలు ఎక్కినా కుళ్ళిపోయి నానా రకాలు ఉంది. ఏటి చెప్తాం ఏటి చెప్తాం ప్రభుత్వానికి మరి అప్పచెప్పుకున్నది ఇదే మరి కానీ ఏంటి అంటే ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా సహాయాలని మీరు ఈ రోజు ఈ వీడియో ముఖ్యంగా మీరు వేడుకుంటున్నారు? అవును, ప్రభుత్వం మరి ఏది పట్టించుకుంటుందో ఏంటో అన్ని మొత్తం మీరు రికార్డ్ తీసుకుంటున్నారు కాబట్టి అది ప్రభుత్వం దయ. అంతకంటే మనం ఏం చేస్తాం? అంటే ఈ ఏదైతే మనకి చెరువు ఉందో ఈ చెరువు మీద ఉన్నటువంటి అన్ని ఏది కూడా చూస్తుంటే మనకి పొలం మీద ఉన్న చేను కనిపిస్తుంది తప్ప ఏదైనా అంటే కోయకుండా ఉన్న చేను ఎక్కడ మనకు కనబడలేదు. కొయ్యని కోయి కంట ఉంటే మాకు ఇబ్బంది లేకుండా కోసేసిన 2 రోజులు 3 రోజులు పట్టుకొని నేను పోను ఇబ్బంది కాలువలు చేసుకున్నా చేసుకున్నా ఏది చేసుకున్నా చూస్తున్నాం. ఇప్పుడు కూడా మన ఏదైతే ఈ మన మడి ఉందో ఈ మడిలో పడి వాటర్ పరిస్థితి అయితే నేను ప్రత్యక్షంగా చూసాను సార్. మొత్తం ఇదంతా వాటర్ మా ఉదయకి ఇదంతా వాటరే. ఇప్పుడు ఒక దగ్గరికి దీనిలేక చేర్చినాం. ఎందుకంటే పని ఇది పోయిన ఒక వాటం చేసుకున్నా లాగలేదు. అంటే రైతుకి పాపం చేతికి వచ్చే పంట అంటే నోటుకు వచ్చిన అనుభవం పోయింది, భూమాలు అయిపోయింది. భూమి పాలు అయిపోయింది అంటే భూమి ద్వారా వచ్చింది భూమిలోనే కలిసిపోయింది. భూమి ద్వారా పండింది భూమి ద్వారా కలిసి అంటే దానికి ఉదాహరణగా మనం చూడొచ్చు పూర్తిగా కూడా మొత్తం అన్ని కూడా. అయితే ఇది ఇప్పుడు ఎందుకు పనికిరాదు అంటారు? లేదు, ఎందుకు పనికిరాదు? ఇది ఆరిపోయేటప్పటికి మొక్క వచ్చేది. ఇది ఈ మొక్కలు వచ్చేస్తాయి, ఆరిపోయినప్పటికి ఈ మొక్కలు వచ్చేస్తాయి. ఎందుకు పనికిరాదు? ఓకే, ఇది అయితే సుమారు ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది అనుకుంటా మనకు అంచనాగా ఇక్కడ ఇలాగే ఇది మొత్తం 50-70 ఎకరాల దగ్గర. దీనికి ఏమైనా మామూలు ఈ చెరువుకి మనకు తెలుసు అది ఎదుల చెరువు అంటారు, పెద్ద చెరువు అంటారు. దీనికి భూమికి ఏదైనా పేరుందా మామూలుగా? ఇసాగ ఇది పేరే నాకు గమ్మున దీన్ని విసన్న చెరువు కింద ఎదిలి చెరువు మధ్యలో ఇదంతా ఉంది. ఓకే ఓకే. అయితే ఇది సుమారు మనం ఈ వర్షానికి మనం ఎన్ని ఎకరాలు పంట నష్టపోయాం? మనకైతే ఏ ఒక్క కూడా మన మడిలో నుంచి తీసుకునే పరిస్థితి అయితే లేదు. అన్ని ఇగో కనిపిస్తున్నాయి కదా మొత్తం. మనకి ఎక్కడైనా భూమి ఉంది, ఇంకెక్కడైనా భూమి ఉందా? ఆ మేరకనే ఉన్నాయి, ఈ పైన ఉన్నాయి. ఇక్కడ ఈలాగా ఈయనొకట్లోనే అది కూడా పోయింది. అంతే ఇదే వాటంగా ఉందమ్మా మొత్తం. అంటే ఇక్కడే కాకుండా ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా వాతావరణం ఇలాగే ఉంది. అయితే ఏ ఒక్క రైతు కూడా పండించిన ధాన్యం తెలియని పరిస్థితి ఈ రోజు. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునే ఎకరాల్లో మొత్తం మాత్రం 60-70 ఎకరాలు. ఇక పైన ఉన్నది అయితే బోల్డ్ ఉంది మొత్తం. అంటే అది మనం చూడలేదు కాబట్టి అది కోసేసారో లేకపోతే మన పొలంలో వదిలేసారో మనకు తెలియదు కదా. కోసేసారు, అది కూడా కోసేసారు. కుప్పలు ఇట్టారు, కొన్ని కుప్పల కింద నీరు. కొన్ని పట్టుకుపోయిన వాళ్ళు పట్టుకుపోను కొద్దిగా ఇదైన వాళ్ళు ఎలాగో పట్టుకుపోయి తొలగొట్టుకుని వర్షానికి ముందు దాన్ని పక్కన పెట్టండి. కానీ ఉన్న మిగతా అంతా ఇదే. అయితే దీని నుంచి మీరు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయాన్ని మీరు పొందాలనుకుంటున్నారు? మీరు ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక సహాయాన్ని పొందడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? అంటే ప్రభుత్వం ఎకరానికి ఏటో మంచో కాకో పోకో ఏటి వస్తుందో ఏటి మంతుందో దాని ప్రకారంగా ప్రభుత్వం చేయాలి, కానీ మనం చేయలేము కదా.
మాకు చెప్పింది మాకు ఇంత చెప్పినా మాకు ఇంత కావాలని అంటే మనం చేయలేం కదా. ప్రభుత్వం దీన్ని ఏ రకంగా చేస్తారో ప్రభుత్వం చూస్తుంది కాబట్టి వీడియో తీసుకుంటారు కాబట్టి. అంటే ఈ రోజు ఈ వర్షాలకు సంబంధించి ఇదే లైన్ లో మన ఈ కొత్త వలస నుంచి ఇలాగ దేవరపల్లి రూట్ కి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరిగింది. అతను ఏమైనా కలిసి ఇలాంటి పరిస్థితి చెప్పడం ఏమైనా ప్రయత్నం ఏం చేశారా? లేదు, మరి అంతవరకు మేము వెళ్ళలేదు. మరి కానీ ఏదో మిగతా కుర్రోలు వెళ్ళి ఏదో మంచి చెడ్డ మాట్లాడినారో మాడినారో మాకు తెలియదు. ఇది ఉన్నది వాస్తవం, మీరు వస్తేనే ఈ వాస్తవం అంతా మీకు చూసుకుంటాను. అది అంతవరకే. ఓకే, చూసారు కదండి. ఈ రోజు అయితే పూర్తిగా ఇంకా ఇదైతే పూర్తిగా ఈ వరిసేను యొక్క వీటిలో దుప్పులు అట్రైతే దుబ్బులే ఎరిసేను యొక్క దుబ్బులు వరిసేను యొక్క దుబ్బులు కూడా పూర్తిగా ఓవులు అంటారట వీటిలో. ఈ ఓవులు కూడా పూర్తిగా నీట మునిగిన సందర్భాలు అయితే మనం ఉన్నాం. అదే విషయాన్ని కూడా పూర్తిగా మనకి చుట్టుపక్కల వాతావరణం కూడా అలాగే ఉంది. అయితే ఇక్కడ మనకి పైడిరాజు గారు మనతో చెప్తున్న విషయం ఏంటంటే, మమ్మల్ని ఏ రకంగా ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మనకి రైతు పైడిరాజు గారు తెలియజేశారు.